ఎంత చదివినా తక్కువనే. కాబట్టి దేవుని మందిర ఆవరణము చూడవలనని నేనెంతో ఆశపడుచున్నాను అని దావీదు మాట్లాడుతూ వచ్చాడు. నేను దేవుని మందిరమునకు పోయినప్పుడు జాగ్రత్తగా నేను చూసుకుంటానని దైవజనులు మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి దేవుని మందిరము దేవుడు కూడుకునే స్థలము, దేవుడు ఉండే స్థలము. కాబట్టి ఇక్కడికి లేఖనాలు రాయలేదని ఎబ్రోను సావాసం వాళ్ళు ఎబ్రోను చర్చ అయితే మొత్తం వాక్యాలతో నింపిస్తారు. కాబట్టి వాళ్ళలో అన్ని బాగానే ఉంటాయి, కానీ ఒకే ఒక్కడ ఆ యొక్క పడవను రంధ్రం పట్టేట్టు కొన్ని విషయాలలో వాళ్ళు మనకు కాంప్రమైజ్ కాదు. ప్రియదేవుని పిల్లల, నాకు పెంతెకోస్తు సావాసం తెలుసు, ఎబ్రోన్ సావాసం తెలుసు, సిఎస్ఐ సావాసం తెలుసు, లాస్ట్ ఆర్సీఎం సావాసం కూడా నాకు తెలుసు. ప్రియదేవుని పిల్లల, ఈ సహవాసాలలో పెంతెకోస్తులు కలిసినట్టే కలుస్తారు, కానీ ఎవరి వాళ్ళకే ఉంటాయి, ఎవరి ప్రవర్తన వాళ్ళకే ఉంటారు. నిన్న ఒక దైవజనుడు వచ్చాడు. దేవుని పిల్లల, మా బిడ్డ పెళ్లి కోసము నేను కొన్ని పైసలు దాచిపెట్టుకున్నప్పుడు అక్కడక్కడ వాళ్ళకు హెల్ప్ చేస్తుండేవాడిని. కాబట్టి సహోదరులు మంచి వాళ్ళే తీసుకుపోతారు, తీసుకుపోయేటప్పుడు ఉన్న మాట ఇచ్చేటప్పుడు ఉంటుంది. దేవుని పిల్లలారా, కొందరు దేవుని పిల్లలారా అసలు పెడతారు, కొందరు అసలు బాధ పెడతారు, ఇంకొందరు వాటికి బాధ పెడతారు, ఇంకొందరు మొత్తానికి ఎక్కబెట్టిన వాళ్ళు కూడా నా జీవితంలో నాకు తెలుసు. దేవుని పిల్లలారా, సహోదరులు, ఒక సహోదరుడు నిన్న నా దగ్గరికి వచ్చాడు. ఆయన వెంగళవాడలో పరిచయం చేసిన వ్యక్తి. ఆయనకి 2 సంఘాలు ఉన్నాయి కనుక నేను అప్పుడు కొంచెం అమౌంట్ ఇచ్చాను. ఎంత శ్రమ పెట్టాడంటే ఎంత శ్రమ పెట్టాడు. చివరకు ఎంతో కొంత నా వరకు విడిచిపెట్టుకొని కొంత చేసుకున్నా. ఇక జీవితంలో నువ్వు నాకు కనిపించుకున్నా. నిన్న వాళ్ళ భార్యనే బాగలేదు, ఎవరు బాగలేదు, సమ్ అమౌంట్ కావాలని చెప్పాడు. చెప్తే అయినా నేను మన్నించి నువ్వు ఇన్ని రోజులు ప్రెసిడెంట్ చేసావు కదయ్యా, అలానే వ్యక్తికి ఫోన్ చేయి, ఆయన బైబిల్లో చెప్పిందిగా 2 జామీన్లు ఉంటారని, 2 జామీన్లు పెట్టని చెప్పాను. ఒక్కడు కూడా పాస్టర్ కూడా జామీన్కు సాక్షి సంతకం కూడా రాలేదు. ఇక లాస్ట్కు ఒక్కడైపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది. ఇక ప్రెసిడెంట్ క్యాషియర్గా చేసిండు, వైస్ ప్రెసిడెంట్గా చేసిండు. నేను ఒక సందర్భంలో నేను వైస్ ప్రెసిడెంట్ చేసినప్పుడు అప్పుడు కొన్ని పైసలు ఇస్తే ఈ ఒక 2 సహోదరులు వేసి బైబిల్లో లేదు కదా దైవజనులు బాకీలు ఇచ్చాను. నేనేమనలేదు, సపరేకున్నాను. కానీ అందులో నుంచి తీసి వాళ్ళే సమాధానాలు చెప్పుకున్నారు. ఆయన సహోదరులకు వేయడమైంది. చూడండి, లేఖన గ్రంథంలో నుంచి మనం చూస్తుంటే మొదటి వాక్యము చదివి సహాయం చేయండి. కీర్తన 133 సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంతో మనోహరము. చాలండి, ఈ ఒక్క వాక్యంలో మనము 4 విషయాలు గమనించగలం. ఏమిటి అది అని అంటే, సహోదరులు ఐక్యత కలిగి 1 నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఎన్నొచ్చినాయి? 4 విషయాలు వచ్చినాయి. ఈ 4 విషయాలలో మనము చూసుకుందాం. అయితే ముందుగా కొంచెం ఇంట్రొడక్షన్ ఇస్తాను, తర్వాత వాక్యంలోకి వెళ్తాం. వీలైతే కొంచెం సాక్షి చెప్తాము, ముగింపులో యేసు ప్రభువును చూపించి క్లోజ్ చేస్తాం. ఈ 4 విషయాలు మీరు గుర్తుంచుకోండి. ఐక్యత, సహోదరులు
ఎంత మేలు, ఎంత మనోహరం. ఈ 4 విషయాలు చూసుకుంటాం. ముందుగా ఏంటిది? సహోదరులు ఐక్యత కలిగి. ఒక మాట, సహోదరుల్లో ఐక్యత ఉన్నదా? సహోదరులు అంటే అర్థమైంది అసలు? మొదటి మాట సహోదరులు అంటే అర్థమైంది. ఇంకా మంచిగా చెప్పాలి. స్నేహితులు ఇష్టం అంటే చెప్పండి. ఓకే, స్నేహితులు ఒక తల్లి కడుపులో పుట్టినవారు. ఒక తల్లి కడుపులో పుట్టినవారు. ఇంకా తోబుట్టులు. అదేనా? నీది కూడా అదేనా? ఓకే. ఉదరము అంటే ఉదరం అంటే కడుపు. ఉదరం అంటే కడుపు. ఉదరులు అంటే ఒకే కడుపున పుట్టిన వాళ్ళను సహోదరులు అంటారు. కానీ బైబిల్ దానికి వ్యతిరేకంగా ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పుడు నేను పుట్టిన మా అమ్మ కడుపులో పుట్టిన, మేము ముగ్గురం అన్నదమ్ములు పుట్టినాం. హల్లెలూయా. ముగ్గురం అన్నదమ్ములు పుడితే 3 మొక్కలు ఒక తరగలేవు, ముగ్గురు స్వభావం కూడా ఒక తరగలేవు, ముగ్గురు నడవడికలుగా ఒక తరగలేవు. ప్రియ దేవుని పిల్లలారా, చూసినట్టుంటే నేను కొంచెం చదువుకున్నా, మా అన్నయ్యకి చదువు లేదు, మా తమ్ముడికి అంతంత చదువు. మేము ముగ్గురు 3 రకాలుగా ఉన్నాము. మొదటిగా మా అన్నయ్య ప్యూర్ ఉంది. ఆయన పేరు ఈ నల్గొండ దేవుడికి మొక్కుంటే నల్గొండ నరసింహస్వామి నరసింహ లేక నల్గొండ. రాయలసీమకి మొక్కుంటే నేను రాయలసీమకి మొక్కుంటే నేను ఉంటాను. ఇక తిరుపతికి మొక్కుంటే శ్రీనివాస తమ్ముడు ఉంటుంది. ప్రియ దేవుని పిల్లలారా, నేను మొత్తం రక్షింపబడి రక్షణలో ఉన్నా. మా తమ్ముడు అటు కాకుండా ఇటు కాకుండా ఉన్నాడు. మా అన్నయ్య మొత్తం ప్యూరిటీగా ఉన్నాడు. సహోదరులు అంటే ఒకే ఉదరం నుంచి పుట్టినప్పటికీ లక్షణాలు వేరున్నాయి, పద్ధతులు వేరున్నాయి, క్రమాలు వేరున్నాయి, నడవడికలు వేరున్నాయి, అన్ని వేరు ఉన్నాయి. కానీ దేవుడు ఎంత గొప్పడంటే ఇక్కడ ఉన్న మొక్కల్లో ఒక్క మొక్కనికి ఒక్క మొక్క కలుస్తుందా? అస్సలు కలగలేదు. ఒక్క తమకు ఒక తమ కలుస్తుందా? అస్సలు కలగలేదు. ఇంకా చూసినట్టుండే అన్ని వేరు వేరుగా ఉన్నాయి. పొట్టోడు ఒకటి ఉంటాడు, పొడుగోడు ఉంటాడు, దొడ్డోడు ఉంటాడు, కర్రోడు ఉంటాడు, ఎర్రోడు ఉంటాడు, నానా రకాల మనుషులు ఉంటారు. ఈ సహోదరులు ఒకే రకంగా లేరు. కానీ బైబిల్లో చూసినట్టుంటే ఒకే రక్తమందు గడుగబడిన వారు. హల్లెలూయా. ప్రభు ఒకటే, రొట్టె ఒకటే, సహవాసం ఒకటే, బైబిల్ ఒకటే. ప్రియ దేవుని పిల్లలారా, ఎక్కడి వారమో అసలు నాకు పరిచయం లేదు, నాకు నీకు పరిచయం లేదు, నీకు నాకు పరిచయం లేదు. ఏకదాటిగా ఒకే దగ్గర కూర్చుండబెట్టిన వాడు ప్రభు యేసు. ఆయన సహవాసంలో మనం ఉంటేనే తప్ప మనము సహోదరులు కాదు. ప్రియ దేవుని పిల్లలారా, చూడండి, ఐక్యత ఈ రోజులలో పాస్టర్లలో ఐక్యత లేదు. నిన్న ఒక్కరు జామీన్ సంతకం పెట్టడానికి రాలే. నేనే కనికర చూపెట్టి, అయ్యా ఏమన్నాక నువ్వు ఇన్ని 2 times నాకు మోసం చేశావు, 2 times నన్ను బాధ పెట్టావు, అయినా నేను క్షమిస్తున్నా అని చెప్పి ఇక నీ ప్రాబ్లం ఎంత ఉంటుందో ఇటు దాకా వచ్చావు. కానీ ఇక ఒక్క 10 రోజుల వరకు నాకు వడ్డీ అవసరం లేదు, ఏది అవసరం లేదు, ఇది నిలబెట్టుకో అని అప్పటికప్పుడు ఆ గూగుల్ పే, ఫోన్ పే కొట్టి పంపించారు. హల్లెలూయా. ప్రెసిడెంట్ గా చేసిందో ఒక్కడు కూడా జామీన్ సాక్షికి రాలేదండి. ఒక్క 5గురికి ఫోన్ చేసిండు, 5గురు కూడా తప్పించుకున్నారండి. అంటే ఐక్యత అనేది ఇక్కడ ఉంది. ఒక సందర్భం చూపిస్తా. ఏమిటి అంటే, ఒక 3 ఎద్దులు ఒకక్కడ మేస్తున్నాయి. మేస్తున్నప్పుడు ఆ ఎద్దులు కాస్త ఏదొచ్చినా 3 ఐక్యత కలిగి దేన్నైనా జయిస్తున్నది. సింహం వచ్చినా దాన్ని జయిస్తున్నాయి. 3 ఏకంగా కూలి
ఆ యొక్క సింహాన్ని, ఆ యొక్క పెద్ద పులిని ఎంత అర్థ మృగాన్నైనా జయిస్తున్నాయి. ఇక ఒకసారి సింహం ఆలోచించింది, ఏమిటి ఆలోచన అనంటే, ఈ ముగ్గురు ఉంటే మనము ఏమి చేయలేము. ఎంత బలిష్టంగా ఉన్నాయి ఈ 3 ఎద్దులు, ఎంత బలిష్టంగా ఉన్నాయి. నాకైతే ఎన్నో రోజులు ఉంది వీటిని భుజించాలని అనుకుంటున్నా అని ఒక్కసారి ముందుకు వరకు 3 ఎద్దులు చుట్టూ గుమ్మి ఆ యొక్క సింహాన్ని ఒడుసు కొడితే ఎక్కడ పడిపోతుంది. కానీ ఐక్యత కలిగి ఉన్నాయి. అదొక సింహం ఒక ఆలోచన చేసింది. ఏమిటి ఆలోచన అంటే, ప్రియ దేవుని పిల్లలారా, ఒక నక్కను తీసింది. నక్క ఇక్కడ అన్నది, ఈ ముగ్గురు ఐక్యతగా ఉన్నప్పుడు మనం ఏమీ చేయలేకపోతున్నాము. కాబట్టి నాకు నోరు ఊరుతుంది, నీకు నోరు ఊరుతుంది ప్రియ దేవుని పిల్లలారా. కాబట్టి ఈ నక్క చాలా తెలివి కలదని అక్కడక్కడ చెప్పంగా వింటాము ప్రియ దేవుని పిల్లలారా. ఆ నక్కను పిలిచి, నువ్వు ఈ ముగ్గురిని ఎట్లా విడగొడతావో, మొదటి మాంసం నాకు, రెండవ మాంసం నీకు అని ఒప్పందం చేసుకుని ఇది ఆ మొదటి ఎద్దు దగ్గరికి వెళ్ళి, నేను చెప్పింది వాళ్ళకు చెప్పకు, అదొక్క ఊదుంది, ఒక్కటే ఊదు, నేను చెప్పింది వాళ్ళకు చెప్పకు అన్నది. అది సపరేట్గా వెళ్ళిపోయింది, చెవులు చెప్పింది వెళ్ళిపోయిందాక ఆ మొదటి ఎద్దు దగ్గరికి రెండో ఎద్దు వచ్చి అడుగుతుంది, ఏం చెప్పింది? నేను చెప్పింది వాళ్ళకు, ఏం చెప్పిందో చెప్పు, నేను చెప్పింది వాళ్ళకి చెప్పు, ఇదే ముచ్చుక అన్నది. అబ్బా, మనం ఐక్యతగా ఉండి ఆ చెప్పిన విషయం నువ్వు చెప్పవా అని దానికి అది విరోధైపోయింది. రెండవ దానికి విరోధైపోయింది. చెప్పిన మాట, చిన్న మాట, అదే చెప్పిందో అన్న కానీ అదే మాట పదే చెప్తున్నప్పుడు 3 విరోధులైపోయారు. దేవుని పిల్లలారా, అదే ఆ యొక్క సింహం వచ్చింది, మొదటి ఎద్దును ఆటేసింది, రెండవ ఎద్దును తృప్తిగా తిరిగిపోయింది. ఈ రోజు సాధారణ వాడు భార్యాభర్తలలో, అన్నదమ్ములలో విరోధము పుట్టిస్తున్నాడు. ఐక్యత చెడిపోతున్నది దేవుని పిల్లలారా. ఈ రోజు హాస్టల్లో ఐక్యత లేదు, విశ్వాసంలో ఐక్యత లేదు, ఐక్యత అనేది చెడిపోతున్నది ప్రియ దేవుని పిల్లలారా. మొదటిగా ఇంకొక మాట చెప్తాను ప్రియ దేవుని పిల్లలారా. భార్య భర్తలు ఇద్దరు మామూలుగా జీవిస్తారు. ఇద్దరు పిల్లలు వాళ్ళు ఎటువంటి ఏం కదా, కానీ ఇద్దరు మాట ఒకరికి ఒకరు పడది ప్రియ దేవుని పిల్లలారా. ఆస్త పూస్తో పెరిగిరు, పెళ్లి చేస్తున్నారు. భర్త పెద్ద కొడుకు దగ్గర, భార్య చిన్న కొడుకు దగ్గర. ప్రియ దేవుని పిల్లలారా, చచ్చిపోయేంత వరకు కలవలేదు ప్రియ దేవుని పిల్లలారా. మళ్ళీ అదే పద్ధతి వాళ్ళు ఇద్దరు చనిపోయారు. ఇప్పుడు కుమారులలో అదే బీజం నాటుకుంటే ప్రియ దేవుని పిల్లలారా. ఒక్కనొక్క రోజు సాతాను వచ్చాడు, దేవుడు మీకు ఏం చెప్పారు అని అడిగాడు. దేవుని పిల్లలారా, ఆదికాండం 1-2 అధ్యాయాలలో ఈ మాట రాసి పెట్టున్నది. తినవద్దని చెప్పాడు. ఇది నిజమా? ఒక్క చిన్న నాటు వేసి, ఒక్క చిన్న మొక్క వేసి, ఒక్క రాయి వేసి, దేవుని పిల్లలారా, ఒక్క కలుపు ముక్కలో, ఒక్క దేవుని పిల్లలారా గోధుమ గింజలో దేవుని పిల్లలారా వేరే వేసి, దేవుని పిల్లలారా భార్య భర్తలు ఇద్దరు చెడగొట్టారు. ఈరోజు ఆ పాపము ఇంతవరకు కూడా ఏలుకనే ఉంది. యేసు ప్రభు తీసివేశాడు, అయినా ఆ పాపం ఇంకా ఏలుకనే ఉంది దేవుని పిల్లలారా. ఇక ఇంకొకటి మనం చూస్తుంటే ఐక్యత లేదు. అదే వాళ్ళిద్దరూ ఐక్యంగా ఉండి మా దేవుడు ఏది చెప్తే గదే. అయినా నేను అనుకుంటా, నా తలంపుగా ఆదాము దగ్గరికి వచ్చిండవచ్చు సాతాను గారు. ఆదాము ఏం చేసిందంటే, నిన్ను కొట్టి పొడిసంపుట కట్టేసి కొడతాను వచ్చు. ఆ యొక్క ఆదాము దగ్గరికి రాలేదు. అవ్వ త్వరగా పడిపోతుంది అని ఒక్కసారి అవ్వ దగ్గరికి వచ్చింది. ఆమె కూడా అదే పాట మాట్లాడితే జరిగిపోతుంది కావచ్చు. ఆమె మెల్లగా లోపడ్డది. అవ్వను లోపరుచుకొని అయ్యను పాడు చేసేది. ఆ అయ్యని ఇప్పటి వరకు ఏళ్తూనే ఉన్నది ప్రియ దేవుని పిల్లలారా. ఐక్యత చెడిపోయింది. అదే సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఇలాంటివి జరగబోతుంటే ప్రియ దేవుని పిల్లలారా. ఇంకొక
ఇంకొక మాట, చీమలు బలము లేని జీవులే. దేవుడు పిల్లరా, అవునా? చీమలు బలము లేని జీవులే. కానీ ఒక పద్యం నాకు తెలుసు, చలి చీమల చేత బట్టి సావల సుమతి. దేవుని పిల్లల సుమతి శతకంలో ఇదొక ఉన్నది. చలి చీమలు చిన్న చిన్నయే, పెద్ద పామును, పెద్ద దాన్ని మనిషిని కూడా పుట్టి చంపే పామును చిన్న చలి చీమలు అన్ని పట్టుకొని ఆ యొక్క దేవుని పిల్లలాగా ఆ సర్పాన్ని కాస్త, విష సర్పాన్ని కాస్త చంపేసిన ఆ భయం మనకు తెలుసు. అంతకంటే అబ్బ ఘోరమైన స్థితిలో పడిపోయింది. దేవుని పిల్లలారా, ఇంకొక మాట చూసుకుంటా ఐక్యత అన్న సంగతి గురించి. భార్య భర్తలు ఇద్దరు మంచి విశ్వాసపరులే, పొద్దున ప్రార్థన చేస్తున్న ఇద్దరు. మొదటి ప్రార్థన దైవజనుడుగా ఉన్నప్పుడు ఆదాము తాత ఒక్కడై ప్రార్థన చేసేవాడు. అప్పుడేం ప్రాబ్లం లేదు. ఆదాము తాత ఒక్కడు ప్రార్థన చేసినప్పుడు ఏ ప్రాబ్లం లేదు. భార్య వచ్చింది, కొంచెం ప్రాబ్లం అయింది. కొడుకు పిల్లలు వచ్చారు, ఇంకా ప్రాబ్లం పెరిగింది. అసలు ప్రాబ్లం పోవడానికే మనము పెళ్లి చేసుకుంటే ప్రాబ్లం తెలియపోతుంది. పిల్లలు వస్తుందంట, మనకు చేతోడుగా ఉంటారంటే ఇంకా ప్రాబ్లం పెరిగిపోయింది. దేవుని కాబట్టి ఈరోజు వ్యక్తిగత ఆరాధన లేదు, వ్యక్తిగత ప్రార్థన లేదు. దేవుని పిల్లలారా, కుటుంబ ప్రార్థన లేదు, కుటుంబ ఆరాధన లేదు. దేవుని పిల్లల సంఘ ప్రార్థన కూడా దూరమైంది. దేవుని పిల్లలారా, ఈరోజు ఇలాంటివి లేకుండా పోయినాయి. దేవుని పిల్లలారా, చూద్దాము. మొదటి ఐక్యత కలిగి ఉంటే బైబిల్ లేఖనము ఏం చెప్తుందంటే కొన్ని విషయాలు మనము చూసుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో ఐక్యత గురించి మనము మొదటిది సహోదరులు, రెండవది ఐక్యత, మూడవది ఎంత మేలు, నాలుగవది ఎంత మనోహరం. మొదటి పాయింట్ సహోదరుల ఐక్యత కలిగి ఉంటాం. దేవుని పిల్లలారా, లేఖనము చూసుకుందాం. మత్తయి సువార్త 12:46 నుంచి 50 వరకు. మత్తయి సువార్త 12 ఆయన జనసమూహముతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు నీ తల్లియు నీ సహోదరులు నీతో మాట్లాడవలెనని ఆయనతో చెప్పెను. అందుకాయన నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు చెప్పి శిష్యుల వైపు చూసి చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే, నా సహోదరియు దేవుని పిల్లలు. ఇదివరకు మనం చెప్పిన అన్ని ఒకే ఉదరం పోయి కొంచెం ఇంకా ఒకే రక్తం ఉంది, ఇంకొంచెం ఉన్నది. ఎవరు సహోదరు? ఎవరు సహోదరు? లేఖనం చెప్పినట్టు ఎవరు సహోదరు? ఆయన చిత్త ప్రకారం చేసిన వారు, ఆయన చిత్త ప్రకారం నడిచిన వారు, ఆయన వాక్యములో ఉన్నవారు, ఆయనతో సహవాసము చేసిన వారు ఆయన సహోదరులు. ఈ లక్షణాలు మనలో కలిగి ఉన్నామా?
బైబిల్ మన ముందుకు వెళితే మన అర్థం మన ముఖం నన్నేమో తమ్ముడింది నాకేమో సూట్ అవ్వట్లేదు. ఇది ఎప్పుడో మా బామ్మది తగ్గమైనప్పుడు బావ నువ్వు కొంచెం మంచిగా ఉండాలని చెప్పి ఓ సూట్ కొనిచ్చి దీని టైం ఎప్పుడో అయింది, ఇది మాత్రం తగ్గేసి పెట్టినా. తమ్ముడు సూట్ వేసుకొచ్చుకోవాలి తెల్లంటే ఓకే, 40 ఓకే, కానీ సూట్ విషయం వచ్చే వరకు అమ్మ అంటే ఏమైందన్నా కలర్ ఒకటి ఉంటుంది, కింద ఒకటి కలర్ ఉంటుంది, మీదో కలర్ ఉంటుంది అమ్మ, అయినా పర్లేదు వేసుకొచ్చుకో అన్నా అని చెప్పి. ఇప్పుడు కూడా నేను చెప్పినట్టు ముందంగా ఒకటే కలర్ కనిపిస్తుండే, కిందిది మీది ఒకటే ఉంటుంది, కానీ ఇప్పుడు నేను కనిపిస్తుంది. అక్కడ పాస్టర్లు వేసుకుందా పర్లేదు కూడా వేసుకున్నాను కానీ అప్పుడప్పుడు నేను తృప్తి చెప్పి వేసుకోవచ్చు. అంటే ఒకే స్వభావం కలిగినది ముందుంటే వేసుకుంటే ఇదొకటి అదొకటి కాక ఇప్పుడు కనిపిస్తుంది, అది స్టైల్ అయిపోయింది. అప్పుడు ఒకే ఉంటే అది గుడ్ అట్లయిపోయింది. ప్రియ దేవుని పిల్లలారా, ఆయన చిత్తము చేసిన వారు ఆయన సహోదరులు చెప్పలేదు, ఆయన చిత్తము చేస్తున్నారు. ఒక్కసారి లేఖను బట్టి అర్థంలో చూసుకున్నట్టుంటే అర్థంలో వాక్యం చూసుకున్నట్టుంటే ఇంకా ఇద్దరు ఏ సంగతుల గురించి నేర్చుకుంటారా? ఏంటది అమ్మ రాయమ్మ గురించి వినుతామా? తాము ఇద్దరు ఏ సంగతుల గురించి వేడుకుంటారు? ఒకరి మనసు ఒకరికి అర్థంగా కనిపిస్తుంది. ఈ నర్సయ్య గురించి నేను ముఖం ముందర ఉండి ప్రార్థన చేసినట్టు ఈయన లక్షణాలన్నీ అర్థంగా కనిపిస్తుంది. ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తే ఇంకొకరి మనసు ఒక్కరికి కూడా తెలుస్తుందట లేఖనం చెప్తారు. ఈరోజు ఐక్యత చెడగొట్టింది సాతాను, తల్లికి బిడ్డకు వేరు చేసింది సాతాను, భార్య భర్తకు వేరు చేసింది సైతాను. తన కాలము కొంచెమే ఉన్నదని వాడు నిద్రపోకుండా పనిచేస్తుంది. నేను మాస్టర్ ఎంత గుర్తులందరూ ఎంత గొప్పలందరూ వారి వాళ్ళ ముందంటే నేను ఎంత ఆదో అనుకున్నా, కానీ ఇంకా చాలా మంది రానుకున్నారు. దేవుడి స్తోత్రం. కాబట్టి పిల్లరా, మనం లేఖనంలో చూసుకున్నప్పుడు, సరి చూసుకున్నప్పుడు, అర్థంలో మనం చూసుకున్నప్పుడు మన మత్సలు కాకులు ఎలా కనిపిస్తాయో, యేసు ప్రభువులో మనం చూసుకున్నప్పుడు మన మత్సలు మన కాకులు అలా కనిపిస్తాయి. దేవుని పిల్లరా, ఒక్కసారి యోచించండి. ఇంకొక లేఖనం చూపిస్తాను, చదవండి. రోమా పత్రిక 8వ అధ్యాయము 29వ వాక్యము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడన్నట్లు ఎవరిని దేవుడు ముందుగా ఎరిగినో ఆయన స్వరూప్యములో ఆయన పోలికలో అనంతం ఈ చూస్తే నిత్యము ఇలాగనే ఉన్నాడు. ఈ డైరెక్టర్ వల్ల అస్సలు లాగానే ఉండే ఒక రాజు రాజ్యము చేస్తున్న సమయంలో ఆ రాజులకు వేట ఆడడం ఇష్టమై ఉన్నది. ఇష్టమై ఉన్నప్పుడు రాజు వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక గుడిసెలో ఒక ఆమె ఉంటే ఆమెను నీళ్ళు అడిగాడు, అన్నం అడిగాడు, పెట్టించుకున్నాడు. ఆమె భార్యగా చేసుకున్నాడు, విడిచిపెట్టేసాడు. రాజు తీసుకున్నాడు. ఆ పిల్లగాడు పుట్టి పెరుగు పెద్దవాడు. రాజకుమారుడి లక్షణాలు రాజు లక్షణాలు అనే ఉంటాయి. కాబట్టి
ఆ బాబు తీసుకొని ఆమె ఊళ్ళోకి వచ్చింది. అడవిలో ఉన్నమే ఊళ్ళోకి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? రాజు లక్షణాలు ఎప్పుడు ఓ బ్రాహ్మణ ఇంట్లో అతను దిగిరు. బ్రాహ్మణ లక్షణ ఇంట్లో ఎంత చదువు చెప్పినా ఆడు రాజ్య లక్షణాలే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే కోరిక రాయి కాబట్టి దేవుని పిల్లరా అక్కడ రాజ లక్షణాలు ఉన్నాయి. అయితే ఒకనొక్కడ వివాదం పుట్టింది. వివాదం పుట్టినప్పుడు ఈయన రాజు సమాధిలోకి వెళ్ళాడు. అక్కడ చూసినట్టుంటే రాజు ముఖం ఎట్లుందో ఈ ముఖం ఉంది. రాజుకి ఎట్ల కళ్ళు ఉన్నాయో ఈయనకి ఎట్లుంది. రాజు అర్థం కాలే. దేవుని పిల్లరా అసలు ఏంటి అది చూసేవారంటే ఇది మనం పోయింది సార్. వీడేంటి ముందుగా ఖైదుగా ఇంటికి వచ్చాడు. చూస్తే 4 చిత్రాలు ఉన్నాయి. నా దగ్గర నేను ఎట్లు ఎవడుతాను వాళ్ళకి ఎవడుతున్నాను. రాజుకు మోసం పడలేదు. అరే ఈ కోర్టు రేపు వాయిదా వాయిదా వేసింది. ముందుగా అని తీసుకున్నాడు. మీ అమ్మ ఎక్కడ? ఏం పేరు అన్నాడు. ముందుగా మీ అమ్మ తీసుకురా. అమ్మను చూసి అప్పుడు ఈ కుమారుని బట్టి ఆమె రాజైపోయింది. హల్లెలూయా. మీ తండ్రి లక్షణాలు మీలో ఉంటాయి. ఈరోజు ఎంతమందికి దేవుని లక్షణాలు ఉన్నాయి? ఎంతమందికి దేవుని పోలికలు నడుస్తున్నారు? ఎంతమంది నన్ను కొంతమంది ఎందరో ఓ బ్రహ్మాండు ఓ బ్రహ్మాండం ఒక ఆగుతుడు వచ్చాడు. వచ్చి యేసు ప్రభు దేవుడా అన్నాడు. బాగానే ఉంది చెప్పాలి. ఆయన అది దేవుడు అంటారా? ముందు దేవుడు అంటాడు. నువ్వేమంటున్నావు అంటే నేను ప్రవక్త అంటావు. ప్రవక్త అని చెప్పినా. ఎందుకంటే దేవుడిలో ప్రవక్త లక్షణం ఉంది, యాజకుని లక్షణం ఉంది. కాబట్టి సమాధానం ఏం చెప్తావు? ప్రవక్త అనుకుంటా ప్రవక్తనే పోవన్నా. నువ్వు కరెక్ట్ చెప్పినావు. నాకు పెద్ద పాస్టర్ కూడా చెప్పలేదు. ఏ ఆయన మర్చిపోయినట్టు నువ్వు వెరుగుకుంటున్నావు. నాకు అప్పుడప్పుడు మాకు బ్రాహ్మణ్స్ జరుగుతుంటారు, కొమ్మలు జరుగుతుంటారు. నేను ఎప్పుడు కూడా తప్పుడు అక్కడ వెళ్తాను. నేను ఎప్పుడు పెడుతున్నాను నువ్వే పద్ధతులు ఉన్నదయ్యా మా బయటలో రాసి ఉన్నది అని నేను అమ్మో నువ్వు పైసలు తీసుకొని పెడతావు, నేను పైసలు తీసుకోకుండా పెడతాను అని చెప్పి దానికి పద్ధతి ఉన్నది. అదే పద్ధతి నేను తర్వాత చెప్తాను. అది మొదల ఇంకో ఒక్కడు తగిలిండు. ఒక్కడు తగిలిండు నాకు అర్థం ఉండదు. వాళ్ళ శ్లోకాలు మనకు రావు కదా. మనం శ్లోకం భగవద్గీతలో పరాధ్యాయం పడాలి. వాని కోసం నేను భగవద్గీత ఉన్నాను. వానికి సమాధానం చెప్పాలి. నేను భగవద్గీత పోవాలి కొన్నా వేసలేదు. మా ఏం కదా మేము కలుస్తుంది ప్రభావం మేము మాట్లాడుకో ఏమనుకున్నావు? మేము మాకు స్మాల్ అయితే ఓకే. ఏమనుకున్నావు? అయితే ఏమంటున్నావు? అయితే మేము కర్మసిద్ధాన్ని మాట్లాడుతాం. అయ్యా ఇవన్నీ నాకు చెప్తాం. నీ దేవుడు ఒక్కటి ఉంటే చెప్పు. ఆ ఒక్కటి గురించి మాట్లాడతాడు. ఆ ఒక్కటి గురించి మాట్లాడతాం. అది బాగా ఆలోచించాలి. ఇప్పుడు మనం చదువుకుంటూ పోతుంది కానీ మన తప్పులు మనం తెలుసుకోవాలి. వాళ్ళ దేవుడు కూడా కష్టం అంతే. ఓ శ్లోకం చదివి ఓ శ్లోకం చదివి తాత్పర్యం చెప్పిండు మంచిదే. ఇప్పుడు ఏంటి అసలు సంగతి ఏంటి? మేము ప్రతి దాంట్లో దేవుడు చూద్దాం. నాకు దొరికినప్పుడు ప్రతి దాంట్లో దేవుడు చూద్దాం. పెళ్ళంలో దేవుడు చూద్దాం, బిడ్డలో దేవుడు చూద్దాం, రౌతులు చూద్దాం, అన్నిట్లో దేవుడు చూద్దాం. మేము అట్లా చూడము. దేవుడు దేవుడే, తండ్రి తండ్రే, బిడ్డ బిడ్డే అంటే చెప్పిన నేను చెప్పిన భార్య భార్య మన లక్షణం, బిడ్డ 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 లక్షణం. కనుక మేము అందరిలో దేవుడు చూడము. దేవుడు మేము కళ్ళు మూసుకొని
తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరున మేము ప్రార్థన చేస్తాం అని చెప్పిన. ఇవన్నీ సృష్టి చూసినప్పుడు దేవుడు ఆశీర్వదయ్యా, ఆ సృష్టిని మనం తీసుకున్నాం. కానీ దేవుడు మనల్ని తీసుకుని మనం మొక్కాలి, మనం ఆరాధించాలి చెప్పినాక నువ్వు మా సార్ దగ్గరికి వచ్చి మాట్లాడు, ఈ సార్ దగ్గరికి రమ్మా, ఏం మాట్లాడు అది మా గురువు ఉన్నాడు కదా 10 మంది 20 మంది, ఆ గురువు ఇక్కడికి రమ్మా. నేను ఇంటికి మోకరించి నన్ను చేసిన, నన్ను తయారు చేసిన, ఈ సృష్టిని తయారు చేసిన సృష్టికర్తను నేను ఆరాధిస్తా, కళ్ళు మూసుకొని ఆరాధిస్తా అని చెప్తే వానికి అర్థం కాలేదు. ఆ దగ్గరకు చెప్పినాడు, నిన్ను నేను ఒక్క రమ్మన్నాడు. ఎవరే అంటే ఇగో మీరందరూ బొమ్మలను సృష్టిని తయారు చేసిన గురువు, ఆయన సృష్టికర్తను మొక్కుతున్నాడా, మీరు కొంచెం వచ్చి ఆయనకు సమాధానం చెప్తారా అని అన్నాడు. గుడారములో హల్లెలూయా, స్తోత్రం జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. పలకలందునున్నదా ఆ దేవ మహిమని అందునున్నదా, నిబంధన పలకలందునున్నదా ఆ దేవ మహిమని అందునున్నదా, కరుణాపీఠమును కమ్ముకున్నదా, కరుణాపీఠమును కమ్ముకున్నదా, పోయినా ఎందు ఏగినా, పోయినా ఎందు ఏగినా, అందరము పరమ తండ్రి దీవెన, అందరము పరమ తండ్రి దీవెన, ఈ హృదయ గుడారములో ఉన్నదా లేదా చూసుకో, గుడారములో హల్లెలూయా. నలిగిన బ్రతుకులు బలపరిచినవయ్యా, ఆనంద తైలముతో నా నోటిని నింపావు. వందనమో వందనమో నా యేసయ్యా, వందనమో వందనమో నా యేసయ్యా, వందనమో. ఆయన ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఆది